సమాజంలో స్త్రీలు రచయితలపై జరుగుతున్న అఘాయిత్యాలకు నిరసనగా కేంద్ర సాహిత్య అవార్డును వాపసు చేశారు కేయూ ప్రొఫెసర్ కాత్యాయని విద్మహే. సాహిత్య సెకండ్లో సంగం అనే సాహిత్య విమర్శ వ్యాస సంపుటికి 2013లో ఆమెకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. సమాజంలో జరుగుతున్న ఘటనలను కలత చెందాలని చెప్పారు విద్మహే. రచయితలపై దాడుల్ని తీవ్రంగా ఖండించారు. ఒక ఏడాది నుంచి రచయితల మీద జరుగుతున్నటువంటి దాడులు, అప్రకటిత నిషేధాలు, హత్యలు, ఈ నేపథ్యంలో రచయితలందరూ గొప్ప ఆందోళనకు లోనవుతున్నారు. ఈ ఆందోళనను వ్యక్తీకరించడం ఎట్లా అని చెప్పనని ఒక ప్రశ్నలో భాగంగా ఇది అవార్డులను వెనకాలకు ఇవ్వటం ఒక నిరసన మార్గంగా బహుశా రచయితలందరూ ఎన్నుకున్నారని నేను అనుకుంటాను. ఈ రచనకి మేము గుర్తింపిచ్చాము అని ఏ సంస్థలైతే ప్రభుత్వాలైతే చెప్తున్నాయో ఆ ప్రభుత్వాలు మీరు ఇచ్చినటువంటి గుర్తింపు దేనికి పనికొస్తున్నది? రచయితలను చంపకుండా పనికొస్తున్నదా, లేకపోతే రచయితలని ఒక చీకట్లోకి నెట్టేయకుండా పనికొస్తున్నదా అని ప్రశ్నించడం కోసం ఇది చేసినటువంటి పని. మీరు రాసుకోండి, ఈ హింసల మీద మీరు రాయండి, మిమ్మల్ని ఎందుకు కాదన్నాం మేము అని చెప్పరన్నారు. ఈ హింసల మీద, ఈ సమాజంలో ఉండేటువంటి అహేతుక మీద రాసినందుకే రచయితలు శిక్షింపబడుతున్నారు. అంటే నీకు స్వేచ్ఛ ఉందని చెప్తున్నావు, ఆ స్వేచ్ఛను వాడుకున్నటువంటి రచయితలని పరోక్షంగా, నువ్వు డైరెక్ట్గా స్టేట్ ఎంటర్ కాకపోవచ్చు, కానీ ఏ సామాజిక దుష్ట శక్తులైతే వీళ్ళను మతం పేరు మీదనో లేకపోతే అభిప్రాయ భిన్నత్వం పేరు మీదనో నియంత్రించడానికి వస్తున్నారో, హింస చేయడానికి వస్తున్నారో ఆ శక్తులను ఆపట్లేదు. అందువలన ప్రభుత్వాలకు ఏంటంటే మీరు మౌనాన్ని వీడండి, మీరు నిజంగా చిత్తశుద్ధితోటి రాజ్యాంగం అమలు చేయండి, అంతే, వేరే అదనంగా కూడా ఏమక్కర్లేదు. రాజ్యాంగం ఇచ్చినటువంటి భావ ప్రకటన స్వేచ్ఛ, రాసుకునే స్వేచ్ఛ, దానిని మిగలనియ్యండి సమాజంలో.